ఈ వ్యవహారంలో తన పాత్ర ఉంటే దేనికైనా సిద్ధమన్నారు మంగ్లీ. కష్టపడి ఈ స్థాయికి వచ్చా మూలాల్ని మర్చిపోనని మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున పోరాడతానని చెప్పారు మంగ్లీ. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ప్రస్తుతం మనతో సింగర్ మంగ్లీ ఉంది, ఆమెతో మాట్లాడదాం. అసలు మీకు సుబ్బారావు మధ్య ఉన్న గొడవ ఏంటి, ఎందుకు మిమ్మల్ని ఈ వివాదంలోకి లాగుతున్నారు? ఈ ఏదైతే మైక్రో ఫైనాన్స్ ఇది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫేక్ అలిగేషన్స్ అండి. అసలు నా పేరు లేనే లేదు. ఊరికే పరిచయం ఉంది గిర్చం ఉంది అని చెప్పి ఏదేదో ఆయన ఫేమస్ అవ్వడం కోసం, బిగ్ బాస్కి వెళ్ళడం కోసం, శ్రీముఖి అంటే క్రష్ అని కూడా చెప్పినాడు. హీరోయిన్స్ మీరు ముందు వెళ్తే ఆ ఇంటర్వ్యూలు కూడా చూడొచ్చు. రిటర్న్ పైసలు ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకునే పర్సన్. ఆయన భరతనాట్యం డాన్సర్. మీరు చూడండి, ఆయన ముందు వీడియోలు కూడా మీరు చూడండి. అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అండి. ఏదన్నా ఉంటే బాధితుల తరపున నేను గట్టిగా నిలబడతాను. ఏదన్నా ఉంటే మీరు చేయండి, నేను దేనికైనా రావడానికి. నోట్ల కట్టలతో ఉన్న వీడియోలో మీ తమ్ముడు ఉన్నాడా? మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. చూడండి, ఆ ఫేస్ ఈ ఫేస్ ఒకటేనా? ఇట్రండి మా తమ్ముడు అండి. చూడండి, ఈ ఫేస్ అండి ఆ ఫేస్. నోట్లకి కట్టలు ఎంచుకునే ఫేస్ ఇది. నోట్ల కట్టలు ఎంచే ఫేస్ చూడండి, చూపియండి మీరు. ఆ ఫేస్ ఈ ఫేస్ ఒకటేనా? ఎందుకు ఎంచుతామండి నోట్ల కట్టలు? మీరు నార్సింగి పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మీ పైన ఇక్కడ ఆయన కంప్లైంట్ చేస్తే కేసు ఎందుకు నమోదైంది? కేసు పెట్టేసి మొత్తం మీడియా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇదిగో ఇట్లా సో అని చెప్పుకున్నారండి. నేను కేసు పెట్టిన తర్వాత పోలీస్ వాళ్ళందరూ కూడా మేము మీడియా వాళ్ళకి ఇస్తాము అని చెప్పేశారు. అంతవరకే కానీ అందరినీ పిలిచి నేను కేసు ఇచ్చుకోలేను కదా. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే అదే చెప్తున్నానండి. బాధితులు ఎవరో వాళ్ళ ఇంటికి నేను అన్నం తినికి పోయినానండి. ఒకసారి అన్నం తినికి ఒక పొలిటికల్ లీడర్ బర్త్డే పార్టీ జరిగితే మిర్యాలగూడలో, పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ ఆయన బర్త్డే పార్టీ మిర్యాలగూడలో జరిగితే ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడ అక్క దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు. తీజ్ ఫెస్టివల్కి రావాలి, బంజారా ఫెస్టివల్, సేవాలాల్ ఫెస్టివల్కి రావాలని చెప్పి అప్రోచ్ అయితే నేను వస్తానులే అమ్మా, నేను ఈ మధ్య కొంచెం తీజ్ ఫెస్టివల్ ఇవన్నీ వెళ్తున్నాను కానీ ఓకే ఎక్కువ వెళ్ళట్లేదు అని కూడా చెప్పినా. నేను ఏదో ఒకటి చెప్పిన. చిన్న పిల్లలు వాళ్ళు, నాకు తెలియదు కదా వాళ్ళు ఫ్రాడ్స్ అని చెప్పి. సో ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసడానికని వెళ్ళినానండి. అభిమానులు అండి పిలుస్తారు, పోతాము. పోయినంత మాత్రాన అయిపోతుందా? అభిమానులు పిలిచినంత పోయినంత మాత్రాన అయిపోతుందా? అంటే సుబ్బారావు ఎప్పుడైనా మీతోటి మాట్లాడా? సుబ్బారావు మాట్లాడాడండి. రావాలి, తార్నాక రావాలి, మాట్లాడాలి. ఇట్లా ఆరోపణలు వస్తున్నాయంటే నేను ఎందుకు వస్తానండి? మీరెవరు మాట్లాడడానికి? ఏమన్నా ఉంటే పోలీసులు నోటీసులు పంపిస్తారు, లేకుంటే పోలీసులు నాకు ఫోన్ కాల్ చేస్తారు. మీరు పిలిస్తే నేను ఎందుకు రావాలండి? ఎవరు మీరు అసలు అని చెప్పిన దానికి మనసులో పెట్టుకొని గ్రజ్జు పెట్టుకొని ఆయన మీడియా ముందు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి, నన్ను డిఫేమ్ చేయడానికి చాలా రకాలుగా అన్ని పోలీస్ స్టేషన్లు, మీడియాలు అన్ని తిరిగి ఆయన ఫేమ్ అవ్వడం కోసం, బిగ్ బాస్కి వెళ్ళడం కోసం, కేవలం ఓన్లీ ఫేమ్ అవ్వడం కోసం. లేదంటే మీ దగ్గర ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసిండు. 10 lakhs అడిగిండండి. వీడియోలన్నీ యూట్యూబ్లో నుంచి మేము రిమూవ్ చేస్తాము వీడియోలు, మరి డబ్బులు మాకు కావాలి 10 lakhs అని చెప్పి డిమాండ్ చేసిండు. నేను ఎందుకు ఇస్తాను? గతంలో ఎవరైతే ఒక ఫంక్షన్ వెళ్ళినటువంటి సందర్భంలో బాధితులు తనని కలిసారో, సో ఆ బాధితులతో మాట్లాడేటువంటి క్రమంలోనే దాన్ని గ్రడ్జ్గా పెట్టుకొని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అవసరమైతే బాధితుల తరఫున తను పోరాడతానన్నటువంటి విషయాన్ని మాత్రం సింగర్ మంగ్లీ చెప్తుంది. కెమెరామెన్ వెంకటేశ్వర్లతో రంజిత్, TV9 హైదరాబాద్.